దాదాపు గత 3 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరిమేందుకు గత ఏడాది కూటమి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుండి తెప్పించిన కుంకి ఏనుగుల కోసం పలన్మర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ముస్లిం మోడుగు ఎలిఫెంట్ క్యాంపుపై ఒక ఒంటరి ఏనుగు 2 రోజులుగా తన దాడుల పరంపర కొనసాగిస్తుంది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేశారు. గత రాత్రి అయితే ఒంటరి ఏనుగు కుంకి ఏనుగుల వాసనతో పరిసర ప్రాంతాల్లో సంచరించి లోనికి రావడానికి ప్రయత్నించిందని, వచ్చే వీలు కాకపోవడంతో పిట్టగోడను తోసేసి అది మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయిందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అటవీ శాఖ అధికారుల కథనం మేరకు పలంనేరు మండలం ముసిలిమడుగు వద్ద ఉన్న ఎలిఫెంట్ క్యాంపుపై గురువారం రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. క్యాంపులోని ఏనుగుల వాసన పసిగట్టిన ఒంటరి ఏనుగు క్యాంపులోకి వచ్చేందుకు ప్రయత్నించింది. చుట్టూ వేలాడే ఫెన్సింగ్ ఉండడంతో మెయిన్ గేటు వద్ద ఉన్న గోడను ధ్వంసం చేసింది. ఈ ఏనుగు గింకారాలతో అప్రమత్తమైన సిబ్బంది అడవిలోకి ఒంటరి ఏనుగును తరిమేశారు. బుధవారం రాత్రి సైతం క్యాంపు సమీపంలో పంటలపై ఇదే ఏనుగు దాడి చేసినట్లు స్థానిక ప్రజలు సమాచారం అందించారు. దీంతో ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేసేందుకు అటవీ శాఖ సిబ్బంది తమ ప్రయత్నాలు కొనసాగించారు.